ఏదో విధంగా నలుగురిని అధికారం తీసుకురావటం. అసలు దీంట్లో ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎక్కడైనా పోలీసులు విచారణ చేస్తారు, కానీ మన రాష్ట్రంలో పాపం పోలీస్ అధికార యంత్రాంగమే వాళ్ళు స్పెక్టేటర్స్ గా నిలబడిపోయినారు. డిఐజీ ర్యాంక్ అధికారులే ఏమీ చెప్పుకోలేక ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి ఒక లాయర్ వస్తాడు, ఆ లాయర్ కూర్చుంటాడు వీళ్ళతో, ఎలా కేసుని ఫైల్ చేయాలా, ఏ విధంగా కేసుని తీసుకురావాలి, ఏ విధంగా ఒక కేసుని బిల్డప్ చేయాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న ఒక వలయం పన్నాలి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ఒక సుప్రీంకోర్టు లాయర్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళు అన్ని చెప్పిన తర్వాత దాని అనుగుణంగా పోలీస్ యంత్రాంగం పనిచేయటం తప్ప పోలీస్ యంత్రాంగం విచారణ చేసో లేదా డీజీ స్థాయి అధికారులు విచారణ చేసో ఈ కేసు నడవట్ల. కేవలం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అనుచరుల్ని ఆ నాయకుల్ని కేసుల్లో భయపెట్టడమో, కేసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు తగ్గించాలనుకుంటే అంతకన్నా మూర్ఖం ఇంకోటి ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఎంత బలంగా పెరిగిందో మనందరం కూడా చూసాం. ఈ రోజు కూడా మీరు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది జైల్లో పెడితేనో ఈ పార్టీ కనుమరుగైపోతుందంటే అంతకన్నా మూర్ఖం ఏముండదు. ఇంకా పార్టీ ఇప్పటికే చూస్తా ఉన్నారు, మీరు చేస్తున్న అక్రమ కేసుల వల్ల, మీరు చేస్తున్న అరాచకాల వల్ల ఎప్పుడు రాని ఏ ప్రభుత్వానికి ఈ భారతదేశంలో మొట్టమొదటి సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకతతో ప్రజలు రోడ్డుకెక్కే విధానం. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటేనే ఆఖరికి మీరు హెలికాప్టర్లు స్థలం ఇవ్వకుండా జగన్మోహన్ అరికట్టే పరిస్థితిలో మీరు వెళ్ళారంటే, కట్టలు తెంచుకొని ఈరోజు ప్రజలు రోడ్డుకి ఎక్కుతున్నారు అంటే కేవలం మీరు చేస్తున్న ఒక అరాచక పరిపాలన మాత్రం గుర్తు